వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేశారు జిందాల్ ప్లాంట్ ఉద్యోగి. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రధానంగా జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఆయన సందర్శించారు. ప్రధానంగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి తయారు చేస్తుంది జిందాల్ ప్లాంట్. చెత్తను విద్యుత్ గా మార్చేటువంటి సాంకేతిక ప్రక్రియను పరిశీలించారు డిప్యూటీ సీఎం. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు ఓ సీనియర్ ఉద్యోగి నైపుణ్యం. ప్రధానంగా సలహాదారుగా పనిచేయాలంటూ ఉద్యోగిని కోరారు పవన్ కళ్యాణ్. ₹1 తీసుకోకుండా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సదరు ఉద్యోగి తెలిపారు. ఆ అధికారితో పర్సనల్ గా మీటింగ్ ను ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తం మీద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కీలకమైనటువంటి సాంకేతిక ప్రక్రియ, దీంతో పాటుగా ఏదైతే చెత్త నుంచి సంపదని సృష్టించేటువంటి ప్రక్రియ, ఇలాంటి వాటికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో జిందాల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి ఒక సీనియర్ అధికారి ఈ ప్రక్రియను ప్రారంభించేటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం కు వివరించినటువంటి తీరును మాత్రం ఇంప్రెస్ చేసినట్లుగా తెలుస్తుంది. సదరు ఉద్యోగితో 1-to-1 సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అది నవంబర్ 27 కి మేము కమిషన్ చేయాలి. మొత్తం 6 ప్లాంట్స్ సార్. కడప, కర్నూలు, ఓకే సార్. నెక్స్ట్ విజయవాడ, గుంటూరు బిడ్డింగ్ కెళ్ళా, విజయవాడ, తిరుపతి బిడ్డింగ్ కెళ్ళా. ఇప్పుడు బిడ్డింగ్ అవుతుంది సార్. ఇది లేటర్ స్టేజ్ లో తీసుకున్నాం సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ లోడెడ్ అయిపోయింది సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇట్ కెన్ అడ్రస్ మిక్స్డ్ వేస్ట్, వెట్ అండ్ డ్రై టుగెదర్, RDF ఫ్రమ్ లెగసీ వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్. లెగసీ వేస్ట్ ఎలా చేస్తారు? లెగసీ వేస్ట్ ఆల్రెడీ మనం ఇయర్స్ గా డంప్ అయిపోయింది కదా సార్. ఇందాక మీరు అడిగారు, దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది RDF. చేసిన తర్వాత ఆయన చెప్పినట్టు గ్రావెల్ అంతా తీసేసి ఆ మిగిలిన డ్రై వేస్ట్ ఏదైతే ఉందో అది పంపిస్తాం సార్. అది వీళ్ళు మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తారు. మరి అది గ్రావెల్ గ్రావెల్ నార్మల్ క్వాలిటీ చెక్ చేసి మంచి క్వాలిటీ అయితే కనుక మట్లో కలిపేస్తారు సార్. చెడ్డ క్వాలిటీ అయితే కనుక దానికి ఒక ప్రాసెస్ ఉంది సార్. దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలని 80% గ్రావెల్ మీకు లెగసీ వేస్ట్ క్యారెక్టర్ చెప్తున్నారు సార్. 78 to 79% is gravel. So how can you generalize legacy waste? Years together, some 5 years, 6 years, 7 years, the dump is existing, that is called legacy waste. No, I understood that. Like I'm saying, how come you can say a lot of gravel would be there in legacy waste? You have done a characterization, sir. No, each legacy waste should have a different character. Majority, I have told the common factors. And each area specific legacy waste. It depends upon the quality of it. For example, we have done one. Thank you. You are wonderful. Sir, thank you, sir. You are a storehouse of knowledge and experience. No, actually, my field is iron and steel and cement, sir. పర్సనల్ గా డిజైన్ చేసి మీకు చేశారు సార్. అదే మన ఆఫీస్ లో. Why don't you? I need your support. I need your help. I am there. I need you. You are a man of immense. Sir, one small. Can we have our group photo, sir? Sure. All the people. They are all your fans, sir. Please, sir. అందరూ వస్తున్నారా? మీరు అలాగే ఉండండి. ఐ కమ్ క్లోజ్ అప్. బి లైక్ దట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఉద్యోగి యొక్క స్కిల్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయినటువంటి పరిస్థితి, ఏకంగా సలహాదారుడుగా రావాలంటూ ఆదేశంతో పాటుగా 1-to-1 సమావేశం నిర్వహణకు సంబంధించి అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రాజు పల్నాడు జిల్లా ఎడ్లపాడులో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే జరిగింది. దానికి సంబంధించి జిందాల్ వేస్టేజ్ ఎనర్జీ ప్లాంట్ అయితే పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి తయారు చేస్తున్న ఆ జిందాల్ ప్లాంట్ అయితే ఎడ్లపాడు మండలం అయితే ఉంది. దానికి సంబంధించి ఆయన ఒకసారి అక్కడ సందర్శించి అసలు ఎలా జరుగుతుంది ఏందనేది కూడా ఆయన 1-to-1 తెలుసుకున్నారు. అక్కడ అయితే చెత్త నుంచి ఉత్పత్తి తయారు చేసే అలా చేస్తున్న జిందాల్ కంపెనీకి సంబంధించి ఒక సీనియర్ ఉద్యోగి అయితే దాని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఆ అధికారి చెప్పిన ఏదైతే ఆ చెత్త నుంచి విద్యుత్ గాని అలాగే సంపద గాని ఎలా సృష్టిస్తారనే దాని మీద కూడా 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేసిన దాని మీద కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆ ఉద్యోగి చెప్పిన దానికి ఇంప్రెస్ అయ్యి ఒకసారి ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి, అవసరం అయితే ఆయన నా సలహాదారుడిగా కూడా పెట్టుకుంటాననే ఒక ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసినట్టయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. అదే దానికి సంబంధించి ఆయన కూడా స్పందిస్తూ ₹1 కూడా నేను తీసుకోకుండా మీకు
దీనికి సంబంధించి కూడా అయితే అవగాహన కల్పిస్తారని కూడా అయితే దాని చోట కూడా కొంత చర్చనీయాంశంగా కూడా అయితే మారింది. కానీ ఎడ్లపాడు మండలంలో ఇలాంటి కంపెనీలకి సుమారు అనేకమైన పూర్తి స్థాయిలో ఏదైతే డిప్యూటీ సీఎం పక్కన ఉన్నటువంటి ఇతర అధికారులు నించున్నటువంటి విధానానికి సదరు ఈ ఉద్యోగి నించోని ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, డిప్యూటీ సీఎం కి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు కానివ్వండి, హావభావాలు కానివ్వండి, దాంతో పాటుగా సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, డిప్యూటీ సీఎం అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పినటువంటి మధ్యలో ఐఏఎస్ కృష్ణతేజ ఆయన కూడా జోక్యం చేసుకోవడం, ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని డిప్యూటీ సీఎం కి వివరించేటువంటి ప్రయత్నం, ఈ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆకట్టుకుంది అనుకోవచ్చా? ఎస్ సిరాజ్, పవన్ కళ్యాణ్ అయితే ఆ ఉద్యోగి చెప్పిన యొక్క సబ్జెక్ట్ గాని దానికి సంబంధించిన అతని హావభావాలు గాని, పవన్ కళ్యాణ్ కి చెప్పే విధానంలో కూడా ప్రవర్తించిన హావభావాలు గాని ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఇంప్రెస్ అయ్యాయి. ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా చక్కగా ఉందని కూడా అయితే చెప్పినట్లు కూడా అయితే మనకు సమాచారం చూస్తుంది. అయితే పక్కనే ఉన్న అధికారులు కూడా అయితే వారు చూస్తూనే ఉన్నారు. ఆయన చెబుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా అనుమానకుండా తను ఏం చెప్పాలనుకున్నారో దాన్ని స్పష్టంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది. అయితే అధికారి చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయ్యి అధికారితో 1-to-1 మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని కూడా అయితే చెప్పినట్లు కూడా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికైతే ఆ అధికారి చెప్పిన దానికి కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ సాటిస్ఫై అంటే పూర్తి సమాచారం తెప్పించుకొని ఆ అధికారితో కూడా 1-to-1 మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారని అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. సిరాజ్. ఎస్ రైట్ సత్య, థ్యాంక్ యూ. మీద ఉద్యోగి యొక్క నైపుణ్యానికి, స్కిల్ కి పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు. ఏకంగా సలహాదారుగా రావాలంటూ కూడా ఆయనే ఆఫర్ చేసినటువంటి పైన మనం చూస్తున్నాం. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా ఎడ్లపాడులో పర్యటించారు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఆయన సందర్శించారు. ప్రధానంగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది జిందాల్ ప్లాంట్. అయితే చెత్తను విద్యుత్ గా మార్చేటువంటి సాంకేతిక ప్రక్రియను కూడా ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ ఉద్యోగి. ఆయన నైపుణ్యంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఏకంగా సలహాదారుగా పనిచేయాలంటూ ఆ ఉద్యోగిని కోరినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. ఉద్యోగి కూడా ప్రతిస్పందనగా ₹1 తీసుకోకుండా సహకారం అందించడానికి సిద్ధమంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ అధికారితో పర్సనల్ గా మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆదేశించినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. స్క్రీన్ మీద చూసుకున్నట్లుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ, మరి ముఖ్యంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వైనం. ఈ నేపథ్యంలోనే విద్యుత్ పాలసీలు కూడా ఈ అంశాన్ని కీలకంగా ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. జిందాల్ ప్లాంట్ కూడా ఈ ప్రక్రియను చేపడుతున్నటువంటి వైనం. ఆ ఉద్యోగితో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు, ఆ ఉద్యోగి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వైనం, ఈ మొత్తం కూడా డిప్యూటీ సీఎం ను తీవ్రంగా ఆకర్షించినాయి. మరి ముఖ్యంగా ఆ నైపుణ్యానికి డిప్యూటీ సీఎం ఫిదా అయిపోయి ప్రధానంగా సలహాదారుడుగా ఉండాలంటూ కూడా ఆయన కోరినటువంటి వైనాన్ని మనం గమనించాలి. అయితే 1-to-1 మీటింగ్ లో ఆయనకి కీలకమైనటువంటి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే దానిపైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.